సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థానమందు రవిబుధులు యోగిస్తూ ఉండడం, వారితో పాటు చంద్రుడు కూడా అనుకూలిస్తూ ఉండడం, ఇది కొంత కలిసొచ్చేటువంటి విషయం. శుక్రుడితోటి కలుపుకొని 4 గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ సప్తమ అష్టమ స్థానాముల యందు ఉండేటువంటి పాపగ్రహములు కొంత బాధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదో ఒక అనారోగ్య సమస్య, చిన్నవైనా సరే అవి రోజువారీగా ఉంటూ ఉండడం, రోజు చేసేటువంటి కార్యక్రమాలపైన ప్రభావితాన్ని చూపిస్తూ ఉండడం, దానివల్ల ఉత్సాహంగా ఉండలేకపోవడం. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ఉత్సాహంగా లేకపోవడము. ఎప్పుడూ ఏదో ఒక సంబంధమైనటువంటి విచారము, ఏదో ఒక ఆలోచన, ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సింహరాశి వారు తీరికలైనటువంటి సమయాన్ని గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అలాగే ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నారు, లేదా మరేతరత్ర గృహములకి, గృహోపకరణాలకి, వాహనములకి, బంగారము, వస్త్రములు ఇటువంటి వాటిపైన ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండేటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఖర్చుకు తగ్గట్టు ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైనటువంటి విచారం ఉంటూనే ఉంటుంది. మధ్య నిద్రలో సడన్గా మెలకు వస్తూ ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు నిద్రలోంచి మేలుకుంటారు, నిద్ర పట్టదు. దానికి కారణం కూడా ఏంటో తెలియదు. చిన్న వాటికి కూడా చాలా ఎక్కువగా భయపడుతూ ఉండేటువంటి పరిస్థితులను గమనించవచ్చును. మరీ ముఖ్యంగా నలుపు, నీలం రంగుల్లో ఉండేటువంటి దుస్తులు వేసుకుని తిరుగుతూ ఉండేటువంటి వారు, మీతో వచ్చి మాట్లాడుతూ ఉండేటువంటి వారితోటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. అదే రంగులు వాహనాలు ఎక్కడైనా కనబడితే వాటితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నలుపు, నీలం రంగులో ఉండేటువంటి వాహనాల వల్ల కూడా ప్రమాదాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కోపం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఎవరు మాట్లాడినా సర్దుకుపోయేటువంటి ధోరణిలోనే ముందుకు వెళుతూ ఉండండి. ఎప్పుడు కూడా తిరుగుబాటు అనేటువంటిది చెయ్యకండి. రవి యొక్క బలం ఉన్నన్నాళ్ళు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించగలం అనేటువంటి జిజ్ఞాస ఉంటుంది, ప్రతిభ ఉంటుంది, అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సింహరాశి వారికి ఆర్థిక సమస్యలు ఏమీ లేవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఈ వారంలో మరీ ముఖ్యంగా ఈ రాశి వారు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి కన్యా రాశి.